ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారి వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, ఒక చక్కని సందేశాన్ని అయితే ఆ తల్లి మనకు తెలియజేయాలనుకుంటున్నారండి. మరి ఆ సందేశం ఏమిటో తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా ఛానల్ మొట్టమొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక అమ్మవారి యొక్క సందేశం గురించి తెలుసుకుందాం. ఎన్నో రోజులుగా నీ యొక్క కళ అనేది నెరవేరడం లేదు అని ఎంతో దిగులుగా ఉంటున్నావు కదూ. నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది. నీవు ఊహించినటువంటి దానికన్నా కూడాను ఎక్కువ రెట్లుగా ఈ తల్లి నిన్ను అనుగ్రహించబోతుంది. మరి ఈ తల్లి యొక్క మాటలను ఆలకించావు. దేని గురించి అయితే నీవు ఎక్కువగా బాధపడుతూ వస్తున్నావో, దేని గురించి అయితే నీవు సతమతం అవుతున్నావో, తప్పకుండా అందుకు తగినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి వాక్యాలతో ఒక సందేశాన్ని నీకైతే వినిపించబోతున్నాను. ఈ సందేశాన్ని విని నీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకో. నీవు ఇక దేని గురించి కూడా బాధపడవలసినటువంటి అవసరం లేదు. నీ యొక్క కష్టాలు అనేవి తీరిపోవడం లేదు అని, నీ యొక్క సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు అని నీవేమీ చింతించినటువంటి అవసరం లేదు. నీకు జరిగినటువంటి ప్రతి ఒక్క దాన్ని, నిన్ను బాధ పెట్టినటువంటి వారు, నీ ప్రతి దాంట్లో కూడా ఎదురుపడుతూ నిన్ను అవమానిస్తూ ఉండేటువంటి వారు, నిన్ను ఎగతాళి చేసేటువంటి వారు అందరూ కూడాను వారికి సమాధానం చెప్పబోయేటువంటి రోజు అనేది నీ యొక్క జీవితంలోకి రాబోతుంది. నీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ యొక్క విజయాన్ని మాత్రం అసలు అడ్డుకోలేరు. వారందరూ కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారి యొక్క పోరాటం వారు ఏమాత్రము కూడా లాభాలను పొందలేకపోతున్నారు. నిన్ను అవమానించవచ్చు, నీకు ప్రతి ఒక్క విషయంలోనూ అడ్డుపడుతూ ఉండవచ్చు. కానీ నీవు మాత్రం శాంతంగా ఉండు, ఓర్పుగా ఉండు. వారు చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా తెలిసి కూడా నీవు బయటపడకుండా ఉండు. ఎందుకంటే వారి వలన నీకు ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ సరే హాని అనేది కలగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా. కాబట్టి నీవు కూడా ఏ విధంగా ఎలా అయితే వారు నీ ముందు నటిస్తూ మంచిగా ఉంటున్నారు అనేది కూడా నీకు ఏ విధంగా కీడు తెలపట్టాలి అని అనుకుంటున్నారో నీవు కూడా అంతే తెలివిగా జాగ్రత్తగా ఎత్తుకు పైవెత్తు వాటి నుండి నీవు బయటపడే విధంగా ఉండాలి. వారికి తగినటువంటి గుణపాఠము అనేది తప్పకుండా ఉంటుంది. తల్లి, నాకు చాలా అంటే భయంగా ఉంది తల్లి. అలాంటి వారు నా నుండి నీవు ఏ విధంగా కాపాడాలి? నేను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టావు కదా పిచ్చి తల్లి. నేను నీ తల్లిని. నిన్ను ఎందుకు అంత సులువుగా వదిలేస్తాను చెప్పు? ఎప్పుడూ కూడాను ఒంటరిగా మిగిల్చను. నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటున్నాను. కానీ నీవే నన్ను గమనించడం లేదు. నన్ను కాపాడాలి తల్లి అనేసి నీవు ఇన్నిసార్లు చెప్పాలా? నా బిడ్డ ఆపద సమయంలో ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా? నిన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టను. ఎందుకు విడిచిపెట్టాను అనుకుంటున్నావు? ఎందుకు నీవు ఒంటరిగా విడిచిపెట్టాను అనేసి నీ గురించి నీవు కానీ, లేదంటే నీ వాళ్ళు కానీ, నిన్ను ప్రేమించేటువంటి వారు కానీ, నీ యొక్క శ్రేష్ఠను కోరుకునేటువంటి వారు కానీ ఏదో ఒక క్షణం పాటైనా సరే నీ గురించి మర్చిపోతారేమో. కానీ నీ తల్లిని మాత్రం నేను ఎప్పుడూ కూడా, నీ దుర్గమ్మని ఎప్పుడూ కూడా ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టలేదు. ఒక్క క్షణం కూడా నీ గురించి మర్చిపోయేటువంటి క్షణం లేదు. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆటంకము అనేది ఎదురవుతుంది తల్లి అనేసి అనుకోవద్దు. నీ యొక్క సమయాన్ని ఈ తల్లిపై దృష్టి నిలిపి నీ తల్లి యొక్క నామస్మరణ చేసుకుంటూ ధైర్యంగా ఉండు. నీకు అనవసరమైనటువంటి ఆలోచనలు అనేవి పెట్టేటటువంటి సమయాన్ని ఆ యొక్క భగవంతుడికి ఇవ్వలేవా? నీ దగ్గర ఆ మాత్రము కూడా సమయం లేదా? ఒక్కసారి ఆలోచించు. ఈ రోజు నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క శరీరాన్ని నడిపేటువంటి ఆ యొక్క ఆత్మకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఇటువంటివి అన్నీ కూడా నీకు ఎవరు ఇస్తున్నారు? భగవంతుడు కాదా? మరి ఇంత ఇచ్చినటువంటి ఆ యొక్క దైవానికి నీవు ఏది ఇవ్వాలో తెలియదా? నిన్ను ఆయన ఏది అడగడం లేదు కదా. కేవలం ఆయన కోసం కాస్త సమయాన్ని కేటాయించలేవా? నీకు కష్టాలను, పనులను ఎందుకు ఇస్తాడు? అటువంటివి అన్నీ కూడా మీకు మీరే కొని తెచ్చుకొని, కొన్ని సమస్యలను మీ యొక్క కర్మఫలము అయితే, మరికొన్ని ఏమో మీకు మీరుగా కొని తెచ్చుకున్నటువంటివే. వాటిని కూడా ఆ యొక్క భగవంతుడి మీద రుద్దేస్తే ఆయనే మూలం అనేసి చెప్పి ఆయన్ను నిందించడం మూర్ఖత్వం అవుతుంది. పరిష్కారాన్ని మీ ముందే ఉంచుతాడు. మీరు తెలియకుండానే ఆలస్యము అనేది చేస్తారు, లేదా మీకు ఇంకా కర్మఫలము అనేది తీరకపోవచ్చు. అంతవరకు కూడా మీరు ఎదురు చూసేందుకు సిద్ధంగా ఉంటారు. ఏదైనా కష్టము అనేది మీ దగ్గరకు వస్తుంది అనేటువంటి విషయంలో మీకు అనిపిస్తే చాలు, ఆ యొక్క కష్టాలు మీ ముందు ఉన్నాయి అంటే చాలు, వాటి నుండి తప్పించుకోవాలని అనుకుంటారు. కానీ వాటి నుండి బయటపడేటువంటి ఒక మంచి పరిష్కారం కోసం ఎందుకు ఆలోచించరు? మీకు అసలు ఎందుకు భయం చెప్పండి? నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని నీకు ఎప్పుడు
ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడే నీకు భయం అనేటువంటి ఒక భావం అనేది నీ యొక్క మనసులో ఏర్పడుతుంది. కాబట్టి ముందు మీలో ఉన్నటువంటి ఆ యొక్క భయాన్ని అందరినీ కూడా తొలగించుకో. నిన్ను ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, ఎవరైతే నీ యొక్క ప్రతి ఒక్క పనికి అడ్డుగా నిలుస్తున్నారో వారి అందరికీ కూడా తప్పకుండా ఒక గుణపాఠము అనేది చెప్పాలి. కాబట్టి నీవేమి వారిని అసలు తిరస్కరించిన విధంగా కోపంలో వారితో మాట్లాడవద్దు. ప్రేమగానే మాట్లాడు, ప్రేమగానే వారిపై గెలువు, ప్రేమతోనే వారిని ఎదిరించు. తప్పకుండా నీవైతే విజయాన్ని సాధించుకోగలుగుతావు. నీవు ఎన్నో రోజుల కళ్ళు కంటున్నటువంటి ఆ యొక్క కళలు నెరవేరబోతున్నాయి. తప్పకుండా ఈ తల్లి యొక్క అనుగ్రహం అనేది నీకు పుష్కలంగా దొరకబోతుంది. అది కూడా కేవలం కొన్ని రోజుల్లోనే. కాబట్టి ఎలాంటి ఆలోచనలు అనేవి చేయకుండా, దేన్ని కూడా భయపడకుండా నీ యొక్క ప్రయత్నాలు నీవు అంతా కూడా మౌనంగా చేస్తూ ఉండు. నీ యొక్క కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. ఇక మరలా ఆలోచించుకుంటూ నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే నీ వెంట నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగానే ఉంటున్నాను. నీ యొక్క మనసును అంతా కూడా భయం కలిగిన వేళ, లేదంటే నీవు ఒంటరిగా ఉన్నాను అని నీ యొక్క మనసుకు అనిపించిన తల్లి అనే ఒక్క పిలుపు చాలు, వెంటనే సప్త సముద్రాలు దాటైనా సరే నీ పక్కన నిలబడతాను. కాబట్టి నీ మంచి మనసుకు ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. కాకపోతే ఆలస్యం అనేది జరగబోతుంది. కాబట్టి జరిగినటువంటి దాని గురించి ఎప్పుడూ కూడా బాధపడవద్దు. జరగబోయే దాని గురించి అస్సలు ఆలోచించవద్దు. విజయాన్ని ఏ విధంగా పొందబోతున్నావు అనేది కూడా నీ యొక్క మనసుకు ముందే ఈ యొక్క సంకేతాన్ని అయితే తెలియపరుస్తాను. తప్పకుండా ఆ యొక్క విజయ తీరాలకు నీవైతే చేరిన నాడు ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో, ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఇన్ని రోజులను నిన్ను సునదకానందంతో పొందారో వారి అందరికీ కూడా నీ యొక్క విజయమే ఒక పెద్ద గుణపాఠంగా మారబోతుంది. ఇప్పుడు నీవు ఓపికతో ఉండడం వలన అదే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. దానికంటే ఎక్కువగా సుఖ సంతోషాలను నీవు చూడబోయేటువంటి కాలాన్ని నీవు చూస్తావు. నిజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నీవు నాపై అపారమైనటువంటి విశ్వాసాన్ని ఉంచు, అంతే. ఇక నీ నుండి నేను ఏమీ కూడా కోరుకోను. నాపై పెంచుకున్నటువంటి ప్రేమ భక్తికి నేను ఏదో ఒక విధంగా మీకు అయితే రుణం తీర్చుకోవాలి కదా. కాబట్టి మీ యొక్క సమస్యలను నా యొక్క సమస్యలుగా భావిస్తున్నాను. మీ యొక్క సంతోషాన్ని నా యొక్క సంతోషంగా భావిస్తూ ఇక నేను ఎప్పుడూ కూడా మురిసిపోతూ ఉంటున్నాను. నీకంటూ సరైనటువంటి గుర్తింపు అనేది లేక చేసేవారికి కొందరికి కూడా చులకన కావచ్చు. కాబట్టి అలాంటి వాటి గురించి నీవు అస్సలు బాధపడవద్దు. ఆలోచనలు కూడా సమయాన్ని అంతా కూడా వృధా చేయవద్దు. అలాంటి వారికి తగినటువంటి బహుమతి కేవలం నీ యొక్క గుర్తింపుతోనే ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే నిన్ను నీవు తక్కువ అసలు చేసుకోవద్దు. అలాగే అసలు భయపడవద్దు. నీవు ఒక విజయవంతంగా నీవు అంటే అనుకునేటువంటి పనిలో మంచి విజయాన్ని పొందుతావని మరలా ఒక్కసారి నీకు గుర్తు చేస్తున్నాను. నీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది. నీ దుర్గమ్మ నిన్ను ఎప్పుడో అనుకరించబోతుంది అని గుర్తుంచుకో. ఎందుకు నిన్ను ఎగతాళి చేసినా కానీ, ఎందుకు నిన్ను కీడు తలపెట్టాలి అనేసి చూస్తున్నా కానీ, ఎందరూ అయినా సరే వాటి యొక్క ఆటలను మాత్రం ఏ విధంగా సాగనివ్వను. సంతోషంగా ఉండు. సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సంధించినటువంటి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొందరికైతే షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇక కొత్తగా మన ఛానల్ని చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మై ఛానల్ ఓం శ్రీ నమః శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.